ఈ హైబిస్కస్ కి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. చిన్న పాట్స్ లో అయితే ఇలా చేస్తే చాలా హెల్తీగా గ్రో అవుతాయి. కేవలం చిన్న పాట్స్ లో కూడా చాలా హార్వెస్ట్ వస్తుంది అనమాట మన గార్డెన్ లో. మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండానే టోటల్ గా న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. ఇది మంచి ఫోలియర్ స్ప్రే, ఇంకా పెస్టిసైడ్, ఇంకా మంచి ఫర్టిలైజర్ కూడా. అలా చేసిన తర్వాత మనకి ఒక 3 days కే ప్లాంట్ ఇంత హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ హైబిస్కస్ కి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, ఎన్ని బడ్స్ వచ్చాయి. అలాగే న్యూట్రియంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ ఫ్లవర్ చూడండి ఎంత హెల్దీగా ఉందా. జనరల్ గా హైబిస్కస్ ఫ్లవర్ వెనుక మీలీ బగ్స్ ఇంకా ఆఫిడ్స్ దాక్కొని ఉంటాయి. ఈ ఫ్లవర్ కి చూడండి అస్సలు ఏం లేవు, ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ బడ్స్ కూడా చాలా వచ్చాయి చూడండి. ఆ మధ్య ఆగిపోయింది అనమాట, బడ్స్ రావటం ఆగిపోయాయి. ఇలాగ చిగుళ్ళు కూడా ఎక్కువ రాలేదు. మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండానే మన ప్లాంట్స్ ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అలాగే సాయిల్ ఫర్టైల్ గా ఉంటుంది, మాయిస్ట్ గా ఉంటుంది. అలాగే పూలు కాయలు కూడా బాగా వస్తాయి. ఆకులు కూడా చాలా గ్రీన్ గా ఉంటాయి, ఫ్రెష్ గా కనిపిస్తాయి. దీనికి కావాల్సిన ఎన్పికే ఫర్టిలైజర్ లో ఏమేమి ఉంటాయో అన్ని పోషకాలు కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్ వాడుకోవడానికి కావాల్సినవి ఏంటంటే పొటాటో పీల్ అండి. ఇది మామూలుగా మనము ఆలుగడ్డలు పొట్టు తీస్తాం కదా, ఇవి పడేస్తూ ఉంటాం కదా, ఇవి పడేయకుండా ఇలాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది ఒక పెద్ద ఆలుగడ్డ పొట్టు అనమాట. టోటల్ గా ఎండలో డ్రై చేసేసేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్ అండి. మనము అరటి తొక్కలు పడేస్తుంటాం కదా, అవి తీసుకోవాలి. బనానా పీల్ తీసుకొని ఎండబెట్టేసేయాలి. మా గార్డెన్ చాలా చిన్నది కాబట్టి 2 బనానాస్ ది పీల్ బాగా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఎండబెట్టేసాము. టోటల్ గా డ్రై చేసేసేయాలి, కంప్లీట్ గా డ్రై చేసేసేయాలి. పొటాటో పీల్ లో దీంట్లో పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. దీంతో రూట్ సిస్టమ్ బాగా పెరుగుతుంది అనమాట. సడన్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే అప్పుడు ఇవి ఎక్కువ ప్లాంట్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఇవి తట్టుకుంటాయి. స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది, జర్మినేషన్ కి బాగా పనిచేస్తుంది, సాయిల్ ఏరేషన్ పెంచుతుంది. సాయిల్ లో గాలి తగలటం వల్ల రూట్ బాగా హెల్తీగా గ్రో అవుతుంది. ఇది బనానా పీల్ లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. పొటాషియం చాలా మంచిది ప్లాంట్స్ కి. సాయిల్ లో నుంచి వాటర్ ని అన్ని స్టెమ్స్ కి, లీవ్స్ కి, అన్ని ప్రాపర్ కార్నర్స్ కి పంపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మంచి ఫోటోసింథసిస్ కి సహకరిస్తుంది. అంటే ఎండ వస్తుంది కదా, అది అబ్జార్బ్ చేసుకొని దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ ఫామ్ చేసుకుంటుంది ప్లాంట్. ఇది పొటాషియం ఉంటే బాగా సర్క్యులేట్ అవుతుంది అనమాట ఈ మినరల్స్ అన్ని కూడా. అలాగే ఏమైనా డిజీజెస్ అవన్నీ అటాక్ చేస్తూ ఉంటే పొటాషియం కరెక్ట్ గా మోతాదులో ఉంటే ప్లాంట్ కి డిజీజ్ రెసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ ప్రాసెస్ కూడా బాగా చేస్తుంది పొటాషియం. తర్వాత మంచి క్వాలిటీ ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ వాడుతున్నాము. మనం రెగ్యులర్ గా వాడుకునే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ ఇలా వడగట్టేసిన తర్వాత మంచిగా వాష్ చేసేసేయాలన్నమాట. వాటర్ వేసేసి వాష్ చేసేసి మంచిగా డ్రై చేసేసేయాలి. ఇది ఒక 2-3 స్పూన్స్ టీ పౌడర్ సాయిల్ కండిషన్ చేస్తుంది అనమాట. టీ పౌడర్ న్యాచురల్ సాయిల్ ఎన్హాన్సర్. టీ పౌడర్ లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనము ఇంతకు ముందు పొటాషియము అవి వేసాం కదా, దానివల్ల నైట్రోజన్ బ్యాలెన్స్ అవుతుంది. డ్రైడ్ టీ లీవ్స్ లో ఒక 4.4% నైట్రోజన్ ఉంటుంది అనమాట. మనకి ప్లాంట్స్ కావాల్సిన నైట్రోజన్ అంతా కూడా దీనిలో సరిపోతుంది అనమాట. దీని తర్వాత శనగలు, కంప్లీట్ హోల్ శనగలు అనమాట. ఇవి శనగల్లో ఏంటంటే ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే సోడియం కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ కి ఎక్కువ పనికొస్తుంది. అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట ఫాస్ఫరస్ తో. హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రూట్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది. సెల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో సాయిల్ లో ఆల్రెడీ నైట్రోజన్ ఫామ్ చేసి పెట్టుకుంటుంది కదా, అవంతా ప్లాంట్ కి అంతా సప్లై చేసుకుంటూ వెళ్తుంది అనమాట. స్ట్రాంగ్ స్టెమ్స్ ఫామ్ అవుతాయి ఫాస్ఫరస్ వల్ల. ఇప్పుడు పొటాషియం వాడాము, నైట్రోజన్ వాడాము. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫాస్ఫరస్ అనమాట. సో ఈ బ్లాక్ చనా కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగా మనకు ఫైబర్ కంటెంట్ లాగా ఇలాగా బరకగా ఉంటుంది. సో ఇది మనము ఇప్పుడు ప్లాంట్స్ కి వాడేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ 1/2 స్పూన్ వేసాము. పాట్స్ చాలా చిన్న పాట్స్ కదా, అందుకనే కొంచెమే వేస్తాము. వేసిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసేసి మళ్ళీ వాటర్ వేసేస్తాము. అలాగే అన్ని ప్లాంట్స్ కి కూడా అలాగే చేస్తాము. ఇది 10 days కి ఒకసారి వాడొచ్చు ఈ ఫర్టిలైజర్. అలాగే వాతావరణం కొంచెం వేడిగా ఉంటే
ప్లాంట్స్ పైన పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆఫిడ్స్, మిలీబగ్స్ ఇంకా చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ప్లాంట్స్ పైన. దీనివల్ల చిగుళ్ళన్నీ కూడా పీల్చేస్తూ ఉంటాయి, సాప్ అంతా పీల్చేస్తాయి. అయితే ఒక టీ తయారు చేసాము ప్లాంట్స్ కి, మంచి ఫర్టిలైజర్ కూడా, అలాగే న్యూట్రియంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది, ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది. ఆఫిడ్స్ వచ్చేసి మొత్తం రూట్స్ నుంచి కూడా అవి అటాక్ చేసేస్తూ ఉంటాయి. హైబిస్కస్ పైన గానీ, టమాటో మొక్కలు గానీ, మిర్చి మొక్కలు గానీ, దానిపైన ఆఫిడ్స్, మీలీబగ్స్ చాలా ఉంటాయి అన్నమాట. లీఫ్ కర్లీ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఏం వాడుతున్నామంటే, డ్రై బనానా పీల్, అరటిపండు తొక్కలు డ్రై చేసేసేయాలి. దాదాపు ఒక అరటిపండు తొక్కలు ఇవి టోటల్ గా డ్రై చేసేసిన తర్వాత ఓ లీటర్ వాటర్ తీసుకొని తొక్కలు దాంట్లో వేసేసేయాలి. ఒక 12 hours నానబెట్టి పెట్టాలన్నమాట. నానబెట్టి పెట్టిన తర్వాత ఇలాగ చాక్లెట్ కలర్ లో వాటర్ అవుతుంది. ఈ వాటర్ లో ఈ తొక్కలు దాంట్లో పిండేసి తీసేసేయాలి. ఈ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈ సొల్యూషన్ లో చిటికెడు సున్నం కలపాలి. ఈ సున్నము చాలా బాగా పనిచేస్తుంది. ఆఫిడ్స్ కి, మీలీబగ్స్ కి, అవన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది దాంట్లో మంచి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ వచ్చేసి వడగట్టేసేయాలి. మనము స్ప్రేకి వాడుతున్నాం అనమాట. ఇది ఫోలియర్ స్ప్రే కూడా పనిచేస్తుంది, అలాగే పెస్టిసైడ్ గా పనిచేస్తుంది, అలాగే ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది ఈ లిక్విడ్. అందుకే దీన్ని మంచిగా వడగడుతున్నాము. ఒకటి దుపట్టా లాంటిది అలాంటిది తీసుకొని ఈజీగా వడగట్టేది అలాంటివి చూసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఇది బాటిల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత స్ప్రే చేసుకోవాలి. ప్లాంట్స్ పైన, లీవ్స్ పైన స్ప్రే చేస్తే ఫోలియర్ స్ప్రే లాగా పనిచేస్తుంది. ప్లాంట్స్ లీవ్స్ చాలా హెల్దీగా ఉంటాయి అనమాట. అలాగే ఈ లీవ్స్ పై నుంచి అవి మినరల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. బనానా పీల్ లో ఏంటంటే మంచి ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది కాబట్టి గ్రీన్ లీవ్స్ కి దోహదపడుతుంది. అలాగే డిజీజ్ రెసిస్టెంట్ కూడా అవుతుంది అనమాట. ఈ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అవి ప్లాంట్ పైన ఎక్కువగా తిరగవు అనమాట, ఎక్కువ అటాక్ చేయవు. అటాక్ చేయకపోవడం వల్ల మన ప్లాంట్ మంచి గ్రోత్ ఉంటుంది, మంచి నార్మల్ గా మళ్ళీ పెరుగుతుంది. దీంట్లో సున్నం ఉండటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో వైరస్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే కూడా రావన్నమాట. సో ఇదే సొల్యూషన్ మనము సాయిల్ లో కూడా వేసేయచ్చు. చిన్న కుండీల్లో కూడా మనకి ఈల్డ్ బాగా వస్తుంది అనమాట. అలాగే ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు మనం సాయిల్ లో వేసేయచ్చు. మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, అలాగే పెస్టిసైడ్ లో కూడా పనిచేస్తుంది. సో అట్ ద సేమ్ టైం కావాల్సిన పోషకాలు కూడా వాటికి అందుతూ ఉంటాయి.